హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మరి ఆగస్టు 17, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించడం జరిగింది. అంటే 2022 సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాలకు ఈ యొక్క చలనచిత్ర అవార్డులు అనమాట. కానండి ఇది 70వ జాతీయ చలనచిత్ర అవార్డు. దాని ప్రకటన జరిగింది. అంటే విడుదల విడుదల చేశారనమాట. అంటే ఎవరికి ఇచ్చారని చెప్పేసి సంబంధించినటువంటి ప్రకటన చేయడం. దానికి సంబంధించిన విషయం. జమ్మూ కాశ్మీర్‌లో మోగిన ఎన్నికల నగారా. సో, భారత ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా రాష్ట్ర శాసనసభలకి ఎన్నికల్ని నిర్వహించబోతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్‌ని విడుదల చేయడం జరిగింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్‌లని ప్రకటించడం జరిగింది. అండ్ వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎమ్మెల్సీ కేటగిరీలో ఉమ్మడి విశాఖపట్నంలో మనకి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అండ్ పీఏసీ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి అంటాం. భారత పార్లమెంట్‌లోనే పురాతనమైన ఒక కమిటీ 1921లో ఏర్పాటు చేయబడింది. ఏనండి. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం. సో, మరి పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ని నియమించుకోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఇస్తారు. సో, ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి వీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లేకపోతే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అనే పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం ఎలాంటి చేయాలి, ఎలాంటి సంబంధించిన విషయాలపైన పట్టు సాధించాలనే విషయం పైన ఒక టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్. మరి ప్రో కబడ్డీ లీగ్‌కి ఈ యొక్క యాక్షన్ నిర్వహిస్తా ఉన్నారు క్రీడాకారులకి. కబడ్డీ స్టార్లకి కోట్లు అని చెప్పేసి 11వ పీకేఎల్ వేలం పాటలో కోట్ల రూపాయలు పెట్టి కూడా ప్రో కబడ్డీ లీగ్‌కి సంబంధించినటువంటి క్రీడాకారులని, రైడర్స్‌ని కొనుగోలు చేస్తున్నారు వివిధ టీమ్‌లు. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. నెక్స్ట్ చూద్దామండి. 17వ పారాలింపిక్స్ 2024 అంటే ప్యారిస్‌లోని ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్నాయి. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 2024 వరకి నిర్వహిస్తారు ప్యారిస్‌లోనే. పారాలింపిక్స్ అంటాం. వికలాంగులు, దివ్యాంగులు క్రీడాకారులు పాల్గొనేటువంటి ఆటలు. ఆ క్రమంలో మన భారతదేశం ఎంత వెళ్తున్నారు, ఏంటి విశేషాలు చూద్దామండి. 17th పారాలింపిక్స్ 2024 ఈ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు. సో, మనకి 2022 సంవత్సరానికి సంబంధించిన అవార్డులండి ఇవి. మనం ఇది 2024 ఇది మనకి ఇయర్ 2024. బట్ 2022 సంవత్సరంలో విడుదలైనటువంటి ఒక సినిమాలకు గాని అవార్డులనమాట. అంటే 1954లో యాక్చువల్‌గా ఈ అవార్డులని 1954లో ప్రారంభించడం జరిగిందండి. 1954లో మనకి ఫ్రెండ్స్ గమనించండి. భారతరత్న అవార్డులు, తర్వాత పద్మ అవార్డులు, తర్వాత ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఎవరిస్తారు ఈ అవార్డులంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఇస్తారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రెజెంట్ అశ్విని వైష్ణవ్ పనిచేస్తారు. వీరు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా పనిచేస్తారు. అశ్విని వైష్ణవ్. సో, మరి వారు ఈ యొక్క అవార్డులను విడుదల చేయడం జరిగిందనమాట. మనకి జ్యూరీ కమిటీలు ఎంపిక చేశాయి. దానిపైన కూడా చూద్దాం. అంటే 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మనకి ముఖ్యమైన అవార్డుని డిస్కస్ చేస్తూ సో, మనకు ప్రతి అంశం పైన ఎందుకు ఇచ్చారో కూడా చూద్దామండి ఇక్కడ. ఉత్తమ చిత్రం. ఉత్తమ చిత్రం వచ్చేసి ఇక్కడ ఆట్టం అండి. ఆట్టం. 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 ఏంటి ఆట్టం అంటే మలయాళం సంబంధించిన సినిమా అండి. మనుషుల వ్యక్తిత్వాలకి దృశ్య రూపంగా నిలిచిన సినిమా. ఒక గ్రూప్ ఆఫ్ సంబంధించిన పీపుల్ ఉంటారు. అంటే మన కమిటీ కుర్రాళ్ళలాగా ఈ మధ్య కాలంలో కమిటీ కుర్రాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక సంబంధించిన సినిమా రావడం జరిగింది. అంటే తెలుగులో అలాంటివన్నమాట. అంటే నేపథ్యం అంత కాదు. కొంచెం ఇంకా ఒక సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ది పీపుల్‌లో సో, ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అసలు? ఇది కూడా మనకేందంటే సో, మనకి ఒక మనుషుల వ్యక్తిత్వాలకి దృశ్య రూపం అనమాట. ఒక్కొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఒక సైకలాజికల్‌గా ఉంటుంది. ఇక్కడ దర్శకుడు తెరకెక్కించిన విధానం గొప్పగా ఉంటుంది. కాబట్టి మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్య రూపంగా నిలిచినటువంటి సినిమాగా ఉన్నటువంటి ఏ సినిమాకి 70వ జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చిందంటే అట్టం అండి. అట్టం అనేది మలయాళం సినిమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉత్తమ నటుడితో పాటుగా మరి ఉత్తమ సంబంధించినటువంటి ఒక దర్శకుడు అంటే సంబంధించినటువంటి ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రిషబ్ శెట్టికి ఇవ్వడం జరిగింది. ఏదో రిషబ్ శెట్టి. సో, ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రిషబ్ శెట్టి మరి తనే దర్శకుడిగా తనే లీడ్ రోల్ పోషిస్తూ 'కాంతార' అనే ఒక సినిమాని తీయడం జరిగింది కన్నడంలో. ఇది చాలా భాషలోకి అనువదించబడింది.
సో మరి 2023లో అయితే ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఉన్నటువంటి యుఎన్ఓ ప్రధాన కార్యాలయం అంటే న్యూయార్క్‌లో ఉంటది. అనుబంధ సంస్థలు జెనీవాలో ఉన్నాయి. జెనీవాలో అంతర్జాతీయ సంస్థల్లో కూడా ప్రదర్శించబడేటువంటి తొలి భారతీయ చిత్రంగా తొలి భారతీయ చిత్రంగా గుర్తించబడింది ఈ యొక్క 'కాంతార' సినిమా. అటవీ ప్రాంత దీని యొక్క ఉద్దేశ్యం ఎందుకు ఇచ్చారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించినటువంటి సినిమా మన 'కాంతార' సినిమా. దానికి సంబంధించినటువంటి వాక్యాల కూర్పు, పదాల కూర్పు ఎంత గొప్పగా ఉంటుందో అండి. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించినటువంటి సినిమా ఏదండి 'కాంతార' సినిమా. సో ధైర్యంగా అంటే ఆ 'కాంతార' సినిమాలో ప్రధానంగా నటించినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి ద్విపాత్రాభినయం అంటే డ్యూయల్ రోల్ పోషించడం జరిగింది రిషబ్ శెట్టి గారు. నిజంగా ఎలిజిబుల్ పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రజాదరణ పొందినటువంటి సమగ్ర వినోదాత్మక చిత్రం కూడా 'కాంతార' నిలవడం జరిగింది. సో అది కూడా అంటే హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ ఉత్తమ నటి. సో ఉత్తమ నటి అవార్డ్ వచ్చేసి నిత్యా మీనన్‌కి రావడం జరిగిందండి. నిత్యా మీనన్. సో నిత్యా మీనన్ నటించినటువంటి తమిళం సినిమా 'తిరుచిత్రంబలం' ఇది 'తిరుచిత్రంబలానికి' రావడం జరిగిందండి. అంతేకాకుండా ఈ ఉత్తమ నటి అవార్డు ఈసారి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇద్దరికి వచ్చిందండి సంయుక్తంగా. ఆ ఇద్దరిట్లో ఒకరు ఎవరంటే ఇక్కడ 'తిరుచిత్రంబలం' అయినటువంటి సినిమా నటించినటువంటి నిత్యా మీనన్‌కి అండ్ మానసి పరేఖ్ అంటే 'కచ్ ఎక్స్‌ప్రెస్' గుజరాతీ సినిమా అండి. 'కచ్ ఎక్స్‌ప్రెస్' ఇది పర్యావరణ నేపథ్యంలో ఉంటుంది. ఈ 'కచ్ ఎక్స్‌ప్రెస్‌కి' ఈ యొక్క సంబంధించినటువంటి గుజరాతీ ఫిల్మ్‌కి ఈ మానసి పరేఖ్‌కి ఇద్దరు కూడా సంయుక్తంగా రావడం జరిగిందండి. ఈ 'తిరుచిత్రంబలంలోనే' తన డాన్సెస్‌కి అంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ సో మన జానీ మాస్టర్‌కి రావడం జరిగిందండి. సో అది కూడా మనం చెప్పుకుంటాం. సో ఉత్తమ దర్శకుడు అవార్డ్ ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ సూరజ్ బర్జాత్య అనే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. వీరు హిందీ భాష చిత్రమైనటువంటి 'హుంచాయ్' అనే సినిమాకి ఒక దర్శకుడిగా డైరెక్టర్‌గా పనిచేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అవార్డ్స్ విషయంలో. ఇక మరికొన్ని చెప్పుకుందాం. ఉత్తమ చిత్రం వచ్చేసి 'అట్టం'. మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్య రూపంగా నిలిచిన సినిమా. ఉత్తమ నటుడు వచ్చేసి రిషబ్ శెట్టి 'కాంతార' సినిమాకి కన్నడ భాష చిత్రం. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించిన సినిమా అయినటువంటి 'కాంతార'కి ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రం హోల్సమ్ పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా చెప్పుకోవచ్చు అనమాట. ఉత్తమ నటి ఇద్దరు వచ్చారు. నిత్యా మీనన్ అండ్ మానసి పరేఖ్. నిత్యా మీనన్ వచ్చేసి 'తిరుచిత్రంబలం' తమిళం సినిమా. మానసి పరేఖ్ వచ్చేసి 'కచ్ ఎక్స్‌ప్రెస్' ఇది మనకి 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనేది పర్యావరణ నేపథ్యంలో గుజరాతీ భాష సినిమా. అండ్ ఉత్తమ దర్శకుడు వచ్చేసి సూరజ్ బర్జాత్య. సో వీరు 'ఉచ్చాయ్' అనే ఒక హిందీ సినిమాకు వీరికి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో మరికొన్ని చూద్దామంటే ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం అంటే ఉత్తమ తెలుగు చిత్రం, ప్రాంతీయ ఉత్తమ కన్నడ చిత్రం ఇవి కూడా డిస్కస్ చేద్దామండి. సో మరి ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం వచ్చేసి ఇక్కడ 'కార్తికేయ 2' అండి. మనకి 'కార్తికేయ 2' నిఖిల్ హీరోగా వచ్చినటువంటి సినిమా 'కార్తికేయ 2' ఆధ్యాత్మికంగా దైవత్వంతో కూడుకున్నటువంటి సినిమా. చందు మొండేటి అనేవారు దర్శకుడిగా సో అద్భుతంగా తీసినటువంటి సినిమా అనమాట. ప్రాంతీయ ఉత్తమ కన్నడ చిత్రం 'కేజీఎఫ్ 2' ఇది తెలుగులో కూడా అనువదించబడింది 'కేజీఎఫ్ 2'. మరి ఓకేనా 'కేజీఎఫ్ 2' అండి. సో 'కేజీఎఫ్ 2' సినిమా మనకి ఓకేనా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సో 'కేజీఎఫ్ 2' అండి. అండ్ ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రం వచ్చేసి 'పొన్నియిన్ సెల్వన్' రావడం జరిగింది. ఉత్తమ హిందీ భాష చిత్రంగా అంటే ప్రాంతీయ చిత్రంగా 'గుల్మోహన్' అనే సినిమా రావడం జరిగింది. ఉత్తమ నృత్య దర్శకుడు అండి మన జానీ మాస్టర్ అండి 'తిరుచిత్రంబలం'. ఈ 'తిరుచిత్రంబలం' అనేది ఇక్కడ ఈ తమిళ సినిమాకే మనకి నిత్యా మీనన్‌కి సో మన తెలుగులో కూడా 'అలా మొదలైందనే' సినిమాలో కూడా నటించడం జరిగింది. చాలా సినిమాలలో నిత్యా మీనన్‌కి వీరికి ఉత్తమ నటి అవార్డు కూడా ఈ సినిమాకి రావడం జరిగిందనమాట. సో ఈ అవార్డ్స్ కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో మరికొన్ని అవార్డ్స్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తమ సంగీతం అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనమాట. ఏఆర్ రెహమాన్ 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాకి అనమాట. ఓకేనా ఏఆర్ రెహమాన్ అండి. అండ్ ఉత్తమ సంగీతం వచ్చేసి ప్రీతంకి రావడం జరిగింది. 'బ్రహ్మాస్త్ర 1' రావడం జరిగిందండి. వారికి ఇవ్వడం జరిగింది. సో మరి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఇది కూడా 'బ్రహ్మాస్త్ర' శివ సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ ఫిల్మ్ ప్రమోటింగ్ సోషల్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ 'కచ్ ఎక్స్‌ప్రెస్' అండి. 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనేది ఏ భాష చిత్రం ఇది? గుజరాతీ భాష చిత్రం అండి. గుజరాతీ భాష చిత్రమైనటువంటి ఈ 'కచ్ ఎక్స్‌ప్రెస్‌కి' ఈ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఇది ప్రమోటింగ్ ద సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అంటే ఇక్కడ పర్యావరణ విలువలతో ఉన్నటువంటి సినిమాగా చెప్పుకుంటున్నాం. మనం ఇంతవరకు డిస్కస్ చేసినాం. 'కచ్ ఎక్స్‌ప్రెస్‌లో'
కచ్ ఎక్స్‌ప్రెస్‌లో మానసి పరేఖ్ గారు నటించడం జరిగింది. వారికి మానసి పరేఖ్‌కి సో, ఇక్కడ మానసి పరేఖ్ అండి. మానసి పరేఖ్. సో, మానసి పరేఖ్ అనేవారు ఇలా ఒక నటిగా నటించడం జరిగింది. వీరికి కూడా ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. నిత్యా మీనన్‌తో కలుపుకొననమాట. ఓకేనండి. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విషయం. ప్రతి సంవత్సరం యాక్చువల్‌గా జాతీయ చలనచిత్ర అవార్డులనేది మనకు ప్రకటిస్తూ ఉంటారు. ఒకప్పుడైతే మనకు ప్రతి సంవత్సరం గతంలో అయితే మే 3న ప్రదానం చేసేవారు జాతీయ చలనచిత్ర అవార్డులని. మన దేశంలో అత్యున్నతమైన సినిమా అవార్డ్ అంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది మన దేశంలో అత్యున్నతమైన సినిమా అవార్డ్ అనమాట. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ని అండ్ దాంతో పాటుగా జాతీయ చలనచిత్ర అవార్డ్‌ని మే 3న ప్రదానం చేసేవారు. ఎందుకోసం అంటే మే 3 వచ్చేసి మనము జాతీయ సినిమా దినోత్సవం జరుపుకుంటాం. జాతీయ సినిమా దినోత్సవం జరుపుకుంటాం. ఆ నేపథ్యంలో ఇలా ప్రదానం చేశారు. అయితే ఇలా ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి. మే 3 ఎందుకు జాతీయ సినిమా దినోత్సవం అంటే దాదా సాహెబ్ ఫాల్కే నిర్మించి దర్శకత్వం వహించినటువంటి 'రాజా హరిశ్చంద్ర' అనే సినిమా. అదే 'రాజా హరిశ్చంద్ర' అనే సినిమా 'రాజా హరిశ్చంద్ర' అనే సినిమా దర్శకుడు వచ్చేసి దాదా సాహెబ్ ఫాల్కే. అది 13 మే 3న రిలీజ్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే మే 3ని మనం నేషనల్ సినిమా డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మన భారతీయ సినిమా అనేది ప్రపంచవ్యాప్తం అనేది కావడమైంది. సో, మరి లాస్ట్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో మన తెలుగు సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఒక 'త్రిబుల్ ఆర్' గానివ్వండి, లేకపోతే మనకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ నటించినటువంటి, మన బన్నీ నటించినటువంటి 'పుష్ప' గానివ్వండి, ఉత్తమ నటుడు అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా రావడం జరిగింది. తగ్గేది లేనట్టు. ఈసారి మాత్రం కొంచెం తగ్గినాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, చూద్దామండి. జమ్మూ కాశ్మీర్‌లో మోగిన ఎన్నికల నగారం భారత ఎన్నికల సంఘం. అంటే జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు శాసనసభ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసినాం ఏంటంటే సెప్టెంబర్ 30, 2024 నాటికి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభకి ఎన్నికలు నిర్వహించుకోవాల్సిందే అని చెప్పేసి సో గడువు పెట్టడం జరిగింది. ఎవరండి? మన భారత సుప్రీం కోర్ట్ వాళ్ళు గడువు పెట్టడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఎందుకోసం అంటే జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారి ఎన్నికలు జరిగింది 2014లో జరిగినాయండి. 2014 సంవత్సరంలో జరిగినాయి. మరి 10 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు లేవు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది వచ్చింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక అధికారులు ఇస్తున్నటువంటి ఏదైతే 370 ఆర్టికల్‌ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత క్రమంలో 2019 అక్టోబర్ 31 నుండి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తద్వారా జమ్మూ కాశ్మీర్ శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం. మరి ఇలాంటి క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లో కొన్ని మౌలిక సదుపాయాల కల్పన పెరిగింది. ఇంకా కొన్ని డెవలప్ అవుతా ఉన్నాయి. ఇంకా డెవలపింగ్ ఇంకా కావాల్సిన అవసరం డెవలప్డ్. ఇలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ స్థానాలు కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిషన్ అంటే ఒక డీలిమిటేషన్ అంటాం. కానీ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని నేతృత్వం వహించిన వారు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ సూచన మేరకే జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ స్థానాలని 90కి పెంచడం జరిగిందండి. 90 ఎమ్మెల్యే స్థానాలు. ఇటీవల కాలంలో లోకసభలో మనకి రాజ్యసభలో కూడా సో హోంశాఖ వాళ్ళు మరొక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా ఒక 24 శాసనసభ స్థానాలను ప్రకటించడం జరిగింది. కానీ ఇంకా దానికి ఎన్నికలు జరగడం లేదు. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాబట్టి. మరి ఇలాంటి క్రమంలో మరి జమ్మూ కాశ్మీర్‌లో ఇట్లా ఈసారి ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక సవాలుగా తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వం. సో మరి ఇక్కడ 3 దశల్లో జమ్మూ కాశ్మీర్‌లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 అండ్ అక్టోబర్ 1 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18 ఒక 26 స్థానాలకు, 25 సెప్టెంబర్ 25 24 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు, మొత్తం 90 స్థానాలు కూడా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఈ సంవత్సరంలోనే. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1, 2024. అయితే హర్యానాకు మాత్రం హర్యానా శాసనసభ స్థానాలు కూడా 90 ఎమ్మెల్యేలండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్థానాలు కూడా 90. ఇలాంటి క్రమంలో హర్యానాకు మాత్రం శాసనసభకి అక్టోబర్ 1, 2024న ఎన్నికలు నిర్వహించబోతున్న సందర్భం. ఈ 2 శాసనసభ స్థానాలు కూడా 90. ఇంత నువ్వు చెప్పుకున్నావు హర్యానా, జమ్మూ కాశ్మీర్ 90 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. హర్యానా కూడా 90 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాన్ని అక్టోబర్ 4 2024లో ఇది ప్రకటించబోతుంది భారత ఎన్నికల సంఘం. ఈసారి కూడా 18వ లోకసభ ఎన్నికలు కూడా జూన్ 4, 2024.
సో ఇలా అక్టోబర్ 4, 2024 ప్రకటించబోతున్నారు. సో మరి ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్‌లో ఒక షెడ్యూల్‌ని విడుదల చేస్తున్నారంటే ఎన్నికల షెడ్యూల్ అంటే అది రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి కాన్స్టిట్యూషన్ బాడీ అయినటువంటి భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న వారు రాజీవ్ కుమార్. వీరు ఈ పదవిలో ఉన్నటువంటి 25వ వ్యక్తి అండి. 25వ వ్యక్తి. మరి భారత ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్‌తో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్‌లు ఉంటారు. వారొచ్చేసి ఒకరు జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు అండి. ఇద్దరు కూడా పేరుగాంచిన వాళ్ళు. జ్ఞానేష్ కుమార్ గారు గతంలో జమ్మూ కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ని రద్దు చేస్తున్న క్రమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి బ్యూరోక్రాట్‌గా పేరొందడం జరిగింది జ్ఞానేష్ కుమార్. సుఖ్బీర్ సింగ్ సంధు అయితే ఒక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే విషయంలో గాని, ఎలా ఉండాలి విధి విధానాలపైన కూడా అతను కూడా అధ్యయనం చేసిన వ్యక్తిగా సుఖ్బీర్ సింగ్ సంధు ఉన్నారు. సుఖ్బీర్ సింగ్ సంధు గతంలో జాతీయ రహదారి కమిషన్ అంటాం. జాతీయ రహదారులకు సంబంధించినటువంటి సంస్థ ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా చైర్మన్‌గా పనిచేసిన అనుభవం వారికి ఉందన్నమాట. ఇది మనకి వారి యొక్క నేపథ్యం అండి. ప్రెజెంట్ అయితే జమ్మూ కాశ్మీర్‌కి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. వారు వచ్చేసి మనోజ్ సోని. మనోజ్ సోని అనేవారు జమ్మూ కాశ్మీర్‌కి ఒక లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అండ్ హర్యానా మనకు గవర్నర్ ఉంటారు. వారు మన తెలుగు వారైనటువంటి బండారు దత్తాత్రేయ గారు. హర్యానా ప్రెజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసైతే నాయబ్ సింగ్ షైని. సో మరి ఎన్నికల పరిణామాలు తర్వాత ఏమవుతుందో చూడాలండి. ఓకేనా. ఇవ్వండి మనకి. ఓకేనా. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్‌గా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అండి. విష్ణుదేవ్ వర్మ ఈ యొక్క వారు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ యొక్క గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ తెలంగాణ ప్రభుత్వం సూచించడంతో ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన కోదండరాం సార్ అండ్ అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు కూడా శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆచార్య ముద్దసాని కోదండరాం గారు మరి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కూడా పనిచేశారు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ STLలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. సో ఇలాంటి క్రమంలో మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009లో మనం గమనించినట్లయితే ఇక్కడ 2009 డిసెంబర్ 9న ఒక ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన. తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ అన్ని సబ్బడ వర్గాలన్నీ ఏకం చేసే విధంగా తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నాయకత్వం వహించారు చైర్మన్‌గా 2009 నుండి రాష్ట్రం వచ్చేంత వరకు కూడా 2014 జూన్ 2 వరకు కూడా దీనికి నాయకత్వం వహించడం జరిగింది. అంతేకాకుండా కోదండరాం సార్ ఆధ్వర్యంలోనే మిలియన్ మార్చ్ లాంటి సంఘటన, అంటే మేము తెలంగాణ పౌరులంతా ఏకం చేసినటువంటి మిలియన్ మార్చ్ సంఘటన కానీ, సాగరహారం కానివ్వండి, సకల జల్ల సర్మే కానివ్వండి, ఇవన్నీ కీలకమైన ఉద్యమాలు జరిగాయని చెప్పొచ్చు. 2018 సంవత్సరంలో తెలంగాణ జనసమితి TJSని ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత క్రమంలో 2024లో ఈ సంవత్సరం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క పదవి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొకరు వచ్చేసి ఇక్కడ అమీర్ అలీ ఖాన్ గారు. వీరు సియాసిత్ పత్రికలో ఎడిటర్గా పనిచేస్తున్నారు. సో వీరు ప్రముఖ పాత్రికేయులుగా ఎంతో సేవలు అనేది చేయడం జరుగుతుంది అనమాట. అమీర్ అలీ ఖాన్ గారు వాటి ఇద్దరు ఇంపార్టెంటే. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి సభ్యుడిగా, అంటే స్థానిక సంస్థల నుండి, ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎలాంటి పోటీ లేకుండా గెలిచే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఎవరండి? బొత్స సత్యనారాయణ గారు అనమాట. బొత్స సత్యనారాయణ గారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారు. నెక్స్ట్ చూద్దాం. PAC చైర్మన్గా KC వేణుగోపాలన్. సో 1921లో ఏర్పాటు చేయబడేటువంటి కమిటీ PAC, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి అంటాం. తెలుగులో అయితే దీన్ని ప్రజాపద్ధుల కమిటీ అని చెప్పేసి అంటాం. సో మీరు ఇది మనకు పార్లమెంట్లో, లోకసభలో అత్యంత క్రియాశీలకమైనది ఇది ప్రజాపద్ధుల కమిటీ. ఈ ప్రజాపద్ధుల కమిటీలో అంటే ప్రజాపద్ధులను మొత్తం కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లు కానీ, గత సంబంధించినటువంటి కాగు బిల్లులు కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే కాగువాళ్ళు అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ లాగానే అంటే పనిచేస్తుంది ఇది, కానీ రాజకీయ కోణంలో. బట్ ఇక్కడ PAC చైర్మన్ అంటే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రాజకీయ నాయకులు దీనికి ఉంటారు. పర్టికులర్ రాజకీయ నాయకులు అంటే అందరు కాదండి, లోకసభకు రాజ్యసభకు ఎన్నికైన వాళ్ళు మాత్రం ఉంటారు. పర్టికులర్గా లోకసభకి
ఎన్నికైన వాళ్ళు పీఏసీ చైర్మన్ ఉంటారు. మిగతా సభ్యులంతా లోకసభ, రాజ్యసభకు చెందిన వాళ్ళు ఉంటారనమాట. మరి పీఏసీ చైర్మన్‌గా సో, మనకి పీఏసీ చైర్మన్ అంటే పబ్లిక్ అకౌంట్ చైర్మన్‌గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే కేసీ వేణుగోపాల్ గారండి. సో, ఓకేనండి. కేసీ వేణుగోపాల్ గారు. మరి కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ చేయడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 105 అండి. ఆర్టికల్ 105 పార్లమెంట్ సంబంధించిన ప్రొసీజర్స్ కానివ్వండి. అంతేకాకుండా ఆర్టికల్ 118 సో, దీని ప్రకారం ఏందంటే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. పార్లమెంట్ సంబంధించినటువంటి విధి విధానాలు, సభ్యులుగా వివిధ కమిటీలు ఎలా ఉండాలి అనే విషయం పైన ఈ రెండు భారత రాజ్యాంగంలోని 105 ఆర్టికల్, భారత రాజ్యాంగం 118 ఆర్టికల్ ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రజాపతుల కమిటీని, ఎస్టిమేట్స్ కమిటీని, దాంతో పాటుగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కమిటీని. ఇలాంటి క్రమంలో మరి పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్ నియమితులు కావడం జరిగింది. వీరు కాంగ్రెస్ నాయకులు. కేరళలోని అలప్పూజ అనే లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున వీరు లోకసభ ఎంపీగా అయ్యారు. పీఏసీలు మొత్తం ఎంత సభ్యులు మంది ఉంటారంటే మొత్తం ఎంతమంది ఉంటారంటే ఇక్కడ సో 22 మంది ఉంటారు. 22 మందిలో లోకసభకు నుండి 15 మంది ఉంటారు. రాజ్యసభ నుండి 7 మందికి ఇళ్ళ సభ్యులుగా ఉంటారు. మరి ఇందులో మనకు తెలుగు రాష్ట్రాల నుండి అయితే మనకు ఉన్నారు కొందరు సభ్యులు. కె. లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ, వీరు తెలంగాణ వారు. రాజ్యసభ సభ్యుడిగా వీరున్నారు. వీరు ఒక సభ్యుడు. అండ్ సీఎం రమేష్ గారు ఇంటి పేరు సీఎం అండి ఇక్కడ. ఈ అనకాపల్లి అంటే ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ నుండి లోకసభ సభ్యుడు కావడం జరిగింది. అండ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు నుండి టీడీపీ అంటే పార్టీ తరపున లోకసభ సభ్యుడయ్యారు. అండ్ వల్లభనేని బాలశౌరి గారు వీరు మచిలీపట్నం నుండి జనసేన పార్టీ తరపున లోకసభ సభ్యుడయ్యారు. సో, మనకి ఓకేనా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ నుండి ఇద్దరు లోకసభ సభ్యులయ్యారు. ఒకరు కాకినాడ నుండి ఒక తంగెల ఉదయ్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం. ప్రజెంట్ అయితే ఇక్కడ వల్లభనేని బాలశౌరి గారు జనసేన ఎంపీ, లోకసభ ఎంపీ అయినటువంటి మచిలీపట్నం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరు ఇప్పుడు సభ్యులుగా కావడం జరిగింది. ఎవరు సభ్యులు ఏంటనేది విషయం ఇంపార్టెంట్‌గా ఉంటుందండి. ఇది పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్ పైన ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజాపతుల కమిటీ చైర్మన్‌గా. గతంలో అయితే అధీర్ రంజన్ చౌదరి పనిచేశారు లాస్ట్ 17 లోకసభ టైంలో. ఇప్పుడు 18 లోకసభ ఈ ప్రజాపతుల కమిటీ చైర్మన్‌గా ఎవరున్నారండి? కేసీ వేణుగోపాల్ గారు. ఓకేనా. సో, ఏపీలో పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్ నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 ఈ లక్ష్యాలను సాధించే దిశగా టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలు చేయబోతుందన్నమాట. సో, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది ఉంది. వికసిత్ భారత్. సో, వికసిత్ భారత్ అనేది మనకు 2047 నాటికి, వికసిత్ భారత్ 2047 నాటికి ఎలాంటి లక్ష్యాలను మనం సాధించుకోవాలనుకుంటున్నామో, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాం. ఇక దీనికి మొత్తం ఈ కార్యక్రమానికి పూర్తి పెట్టలేదు. 2047 ఒక గోల్స్ని అంటే లక్ష్యాలను సాధించే దిశగా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 2, 2024న ఆంధ్రప్రదేశ్ మరి 2047 నాటికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి, 47 నాటికి ఇవన్నీ విషయాలపైన ఒక పేరుతో విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకు అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని లేకపోతే స్వర్ణాంధ్రప్రదేశ్ అని లేదా ఇట్లా పిలుస్తున్న క్రమం అనమాట. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఎలా పెట్టుబడులను ఆకర్షించాలి, ఏ విభాగంలో పెట్టుబడులు ఆకర్షించాలి, ఏ పెట్టుబడులు ఎందులో మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నమాట. వీటన్నిటి విషయాలు ప్రతిపాదన చేసే విషయంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని చైర్మన్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటే, కో చైర్మన్గా నటరాజ చంద్రశేఖర్ని నియమించడం జరిగింది. ఎవరండి నటరాజ చంద్రశేఖర్ గారు అంటే వీరు టాటా గ్రూప్కి చైర్మన్ అండి. టాటా గ్రూప్ చైర్మన్ వచ్చేసి నటరాజ చంద్రశేఖరన్ గారు అనమాట. సో, ఆ విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజ చంద్రశేఖర్ ఇంకా కొన్ని దేశంలో వివిధ పారిశ్రామికవేత్తలని సభ్యులుగా ఇందులో చేయబోతున్నారు. వాళ్ళు ఎలాంటి ప్రతిపాదన చేస్తున్న సందర్భంలో ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. వెల్లుల్లి కూరగాయనే అని చెప్పేసి ఒక ఆసక్తికర తీర్పుని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించడం జరిగిందండి. అంటే తీర్పుని వెలువరించడం జరిగింది. అంటే యాక్చువల్గా అల్లం వెల్లుల్లిని చూసారా, వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ లవంగాలు, యాలకులు, సాజీర ఇవన్నీ ఏమైందంటే సుగంధ ద్రవ్యాలు అని అంటాం. ఇప్పుడు మనకి స్పైసెస్ కిందకి వస్తాయి.
ఓకేనా. ఇప్పుడు మనకి దాంతో పాటుగా మనకి టర్మరిక్ గానివ్వండి, అంటే ఇక్కడ పసుపు గానివ్వండి కూడా ఇవన్నీ కూడా ఏందంటే మనకి జనరల్‌గా సుగంధ ద్రవ్యాలంటాం. ఈ సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ మనకి ఎంతో గట్టి సువాసన రుచి ఉంటది. అంటే గట్టి సువాసన అండ్ రుచి ఉండేదాన్ని మనం సుగంధ ద్రవ్యంగా పరిగణిస్తాము. కానీ వెల్లుల్లిలో గట్టి సువాసన రుచితో పాటు పాడైపోయే గుణం కూడా ఉందన్నమాట. ఆ క్రమంలో దీన్ని కూరగాయగా ప్రకటించండి అని చెప్పేసి గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక కేసేస్తే, ఆ కేసులో ఇది కూరగాయని ప్రకటించారు. అయితే దీనిపైన మరొకసారి ఈ తీర్పు అనేది విడుదల చేయడం జరిగింది. గతంలో ఏదైతే ఇచ్చారో తీర్పుని మరొకసారి సమర్థించడం జరిగిందనమాట. ఒక ఇంపార్టెంట్‌గా ఉంటదండి. అది మనకి ఒక ఆసక్తికరమైన తీర్పైన అంటే ఏందంటే కూరగాయల విషయంలో, కాయగూరల విషయంలో, సుగంధ ద్రవ్యాల విషయంలో గూడా హైకోర్టులు తీర్పులు ఇస్తాయనే ఒక అవకాశం ఉంటది. అలాంటప్పుడు ఇలా అడగొచ్చు. వెల్లుల్లి కూరగాయనే అని జెప్పేసి ఈ క్రింది హైకోర్టు ఇటీవల కాలంలో ఒక తీర్పు ఇచ్చిందండి మధ్యప్రదేశ్ హైకోర్టు. ఎందుకోసం అంటే సుగంధ ద్రవ్యానికి ఉండే లక్షణాలతో పాటు కూరగాయలకు ఉండే లక్షణం గూడా ఉంది. ఏది వెల్లుల్లికి. ఓకేనా. వెల్లిపాయలనమాట. వెల్లిపాయలంటారు మనం. ఏదో వెల్లుల్లి అంటాం. దీనికి పాడైపోయే గుణం ఉంటది. కొన్ని రోజులు అట్లా ఉంచుతాం. అందుకోసమే దీనికి కూరగాయ లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి కూరగాయనగా ఇట్లా మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పుననేది విడుదల చేయడం వెలువరించడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. కృషి డిఎస్ఎస్ జియోస్పేషియల్ వేదికని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి అయినటువంటి భగీరథ చౌదరి గారు విడుదల చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కృషి డిసిషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. కృషి అంటే జనరల్‌గా కృషి అనే పదాన్ని ఎక్కువగా వ్యవసాయంలో వాడతాం. కృషి సంచాయ్ యోజన అంటాం. వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం. ఇక్కడ కూడా ఏందంటే వ్యవసాయంలో పంటల నిర్వహణ ఎలా చేయాలి? ఉత్పత్తి మెరుగుదల ఎలా చేయాలి? అంటే మంచి దిగుబడి ఎలా పెంచాలి? దిగుబడి కన్నా ముందు పంటల యొక్క సస్యరక్షణ మనకి ఇంపార్టెంట్ అండి. సస్యరక్షణ అంటాం. ఆగ్రోనమీ అని చెప్పేసి అంటామండి. సస్యరక్షణ. సస్యరక్షణ అంటే ఒక తెగుళ్ళ దాడులని ఎలా మనం ఎదుర్కోవాలి? తీవ్రమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎలినినో గాని, లానినో ఎఫెక్ట్ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అవుతున్న సందర్భం ఉంది. భూతాపం. ఇలాంటి అన్నిటికీ పంటల నుండి మనం పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయంతోని మనకి శాటిలైట్ ఆధారితమైనటువంటి ఒక జియోస్పేషియల్ వేదిక అంటాం. అంటే భౌగోళికమైనటువంటి వాతావరణాన్ని స్పేస్ నుండి అంతరిక్షంలో నుండి వచ్చినటువంటి ఏవైతే మనకు ఉపగ్రహ సంబంధించిన ఇమేజెస్ ద్వారా మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి కృషి డిఎస్ఎస్ అని చెప్పేసి కృషి డిఎస్ఎస్ అండి. దీనికి కృషి డిఎస్ఎస్ అని అంటాం. డిఎస్ఎస్ అంటే దానికి ఒక అబ్రివేషన్ ఉంది. డిసిషన్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే భౌగోళిక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష సంబంధించినటువంటి ఉపగ్రహాలు సంబంధించిన డేటాను విశ్లేషించే శాస్త్రవేత్తలు అందరూ కలుసుకొని ఏం చేస్తారంటే వ్యవసాయ పంటల నిర్వహణ విషయం పైన, ఉత్పత్తి మెరుగుదల పైన, పంటకు సంభవించే తెగుల దాడులపైన, తీవ్రమైన వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయం పైన ఒక సంబంధిత కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట. తద్వారా ఈ కృషి డిసిషన్ యాప్ ద్వారా, డిఎస్ఎస్ యాప్ ద్వారా ఆ పంట సంబంధించినటువంటి ఇలా ఉంది, తెగులు వచ్చింది అన్నప్పుడు ఆ తెగులు సంబంధించిన విషయం పైన ఒకసారి ఫోటో తీసి పెట్టినామనుకోండి, దానికి సంబంధించిన తెగుల పైన అధ్యయనం చేస్తుంది. పంటని ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి, ఎలాంటి విషయాలపైన సలహాలు, సూచనలు మనం అందులో పొందొచ్చు అన్నమాట. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అయినటువంటి భగీరథ చౌదరి గారు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క వేదిక అనమాట. వేదిక అంటే ఇది ఒక పోర్టల్, ఇది ఒక యాప్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటారు? ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి వారు మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వీరు ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అండి. సో మరి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటే కింజారపు అచ్చెన్నాయుడు గారండి. అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. అండ్ ఇటీవల కాలంలోనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి 109 నూతన పంటల వంగడాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఇదంతా కూడా. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో మనం చూసినట్టయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలోకి ఆగస్టు 16, 2024న EOS 08 అనే ఉపగ్రహాన్ని మనం విజయవంతంగా కక్షలోకి పంపించడం జరిగింది. సో EOS అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటామండి. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మరి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి అంటామండి. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా మనం పిలుస్తున్నాం. అంటే భూమిని పరిశీలనిస్తుంది. ఏ విషయంలో పరిశీలిస్తుంది
అంటే ఇక్కడ విపత్తులు ఏమైనా వస్తున్నాయా, డిజాస్టర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లేకపోతే ఇక వాతావరణం ఎలా ఉంది, లేకపోతే భూమికి సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉంది, తేమ శాతం ఎలా ఉంది, అంటే సముద్ర ఉపరితలం పైన చేస్తుంది, సముద్ర ఉపరితలం పైన గాలి ఎలా ఉంది, నేల మీద తేమ ఎలా ఉంది, ఇలాంటి విషయాలపైన కూడా మొత్తం కూడా అధ్యయనం చేస్తారన్నమాట. ఎందుకోసం అంటే ఇక్కడ ఇదంతా కూడా అతి నీళ్ళ లేకపోతే కిరణాల ప్రభావం ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలపైన ఈ యొక్క EOS-08లో ఉన్న ఉపగ్రహాలు సో చేస్తాయండి. EOS-08 ఒక ఉపగ్రహం, ఇందులో 3 పేలోడ్స్ ఉంటాయి. 3 పేలోడ్స్ అంటే అర్థం ఏంటంటే 3 విభిన్న పరికరాలు ఉంటాయి. పేలోడ్స్ అంటే పేలోడ్స్ ఇస్ నథింగ్ బట్ విభిన్న పరికరాలు, పేలోడ్ అనమాట, లోడ్ తీసుకెళ్తాయి అనమాట. సో 3 విభిన్న పరికరాలు అంటే మొత్తము EOS-08 యొక్క బరువు వచ్చేసి 175.5 కిలోగ్రాములు. సో మరి ఇది SSLV-D3 ఉపగ్రహ వాహనక ద్వారా విజయవంతంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పంపించడం జరిగింది. అయితే మరి 3 అధునాతన పేలోడ్లు ఏమున్నాయంటే ఇక్కడ GNSS-R పేలోడ్ సముద్ర ఉపరితలం నేల మీద విశ్లేషణ చేస్తుంది. SUCV డోసిమీటర్ అనేది ఒకటి ఉంది, ఇది అతినీల లోహిత వికిరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఇలా మొత్తం అనమాట, ఇలా మొత్తం కూడా సో EOS-08 అనేది ఇక్కడ విజయవంతం కావడమే జరిగింది. ఈ కార్యక్రమంలో మరి EOS-08 అనే ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించడంలో ఇస్రోతో పాటు ఇంకొక అనుబంధ సంస్థ అయినటువంటి NSIL కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, NSIL అంటే అర్థం ఏంటంటే ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వామ్యం కావడం జరిగింది అనమాట. దీనిపైన మనకి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ఏ పేలోడ్స్, ఆ పేలోడ్స్ పేరేం పేరు, ఇలాంటి వాటిపైన అడుగుతారు. GNSS-R పేలోడ్ ఇది సముద్ర ఉపరితలం పైన ఉన్న గాలి యొక్క విషయం పైన, నేల మీద ఉన్నటువంటి తేమ యొక్క విశ్లేషణ పైన కూడా చేస్తుంది అనమాట. SIC-UV అంటే ఇక్కడ ఏంటి అల్ట్రా వైలెట్ కిరణాల పైన ఇది చూసుకుంటుంది, వికిరణాలు అధ్యయనం చేస్తుంది అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ UV రేస్ ఎక్కువ కావడం వల్ల కూడా కొంచెం మనకి ఒక వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో డేట్ ఏ రోజు, ఏ సంబంధించినటువంటి శాటిలైట్ పేరేం పేరు, ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి, ఏ వాహక నౌక ద్వారా ఏ రాకెట్ ద్వారా పంపించారంటే SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ఎందుకోసం అమరావతిలో 2 ఉంటాయండి. ఒకటి మనకి మహారాష్ట్రలో కూడా ఒక అమరావతి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే విషయంలో సో మరి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వచ్చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. అంటే ఎందుకోసం అంటే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటిస్తున్న క్రమంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BC అని చెప్పేసి అంటే న్యాయవాదులు, న్యాయ సంఘాలు ఇందులో ఉంటాయి. సో మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో 1986లో బెంగళూరులో కూడా ఒక నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 2022లో గోవాలో కూడా ఏర్పాటు చేశారు. ఇలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత ఏర్పాటు చేయబడే లా యూనివర్సిటీకి ఆ డిగ్రీస్కి ఎంతో వాల్యూ ఉంది, అందులో ఎంతో పోటీ ఉంటుంది అందులోకి అడ్మిషన్ రావాలంటే. అలాంటిది కూడా అమరావతిలో త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది నేషనల్ లా యూనివర్సిటీ. ఆల్రెడీ ఇటీవల కాలంలో కొత్త విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వస్తున్నాయి. SRM వాళ్ళు కూడా ఒక SRM విశ్వవిద్యాలయంతో పాటుగా ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే విషయంలో కూడా ఒక ఒప్పందం అనేది ఇటీవల కాలంలో జరిగిందనమాట అమరావతిలో ఏర్పాటు చేసే విషయం పైన. కేంద్రంలో కీలక శాఖలకి కార్యదర్శులుగా 2 తెలుగువారు వచ్చారని ఒక ప్రధానమైన వార్త ఉందండి. తెలంగాణకు చెందినటువంటి కటికతల శ్రీనివాస్, వీరు IAS గుజరాత్ కేడర్ చెందినటువంటి 1989 IAS కేడర్ అధికారి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక IAS అధికారి, త్రిపుర కేడర్ IAS అధికారి 1993 బ్యాచ్ మద్దిరాల నాగరాజు గారు కేంద్ర ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఇంకా తెలుగు వాళ్ళలో మనం చూసినట్లయితే కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా మనకు సంజయ్ జార్జ్ కూడా నియమితులు కావడం జరిగిందనమాట. ఈ మధ్యలోనే మనం చూసినట్లయితే ఇక్కడ సో మనకి పర్వతిని నరేష్ వీరు అయితే మనకి ఐక్యరాజ్య సమితిలోనే భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది అనే విషయం కూడా మనం ఈ మధ్యనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రుచిరా కంబోజ్ రాజీనామా చేయడంతో, పదవి విరమణ చేయడంతో ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధిగా పర్వతిని నరేష్ గారు నియమితులు కావడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి తెలుగు వారులా ముందుకెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి పిడుగుపాటు మరణాలపైన NCRP ఒక నివేదిక ఇచ్చిందండి. NCRP అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అంటే భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఎలాంటి మరణాలు జరుగుతున్నాయి,
ఓకే. ఇలాంటి అన్నిటి పైన అధ్యయనం చేస్తారనమాట. ఇది రికార్డ్స్ బ్యూరో అంటే రికార్డ్స్ అంటే వివిధ సంస్థల్లో ఉన్న రికార్డ్స్‌ని అధ్యయనం చేస్తదనమాట. ఈ పిడుగుపాటు ఏదైతే మనం పిడుగులు వస్తున్నాయో థండర్ బోల్ట్స్ అంటాం. ఈ పిడుగుపాటు మరణాలపైన ఒక నివేదిక ఇచ్చారు. 2010 నుండి 2020 మధ్య అధ్యయనం చేయడం జరిగింది. 1967-2020 వరకు దేశంలో పిడుగుపాటు మరణాలనేది ఎలా సంభవించాయో కూడా అధ్యయనం చేయడం జరిగింది. 1967 నుండి 2002 వరకి సగటున ఏడాదికి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో గుర్తుపెట్టి ఒక్కొక్క రాష్ట్రంలో సగటున ఏడాదికి 38 మరణాలు మాత్రమే సంభవించేది పిడుగుపాటు మరణాలు. బట్ 2003 నుండి 2020 వరకు సగటున ఏడాదికి అంటే ఒక్కొక్క రాష్ట్రం అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కూడా 36 ఒకనాటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కూడా 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అధ్యయనం చేస్తే 2003 నుండి 2020 వరకు సగటున ఒక ఏడాదికి ఒక్కొక్క రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో సగటున యావరేజ్గా 61 మంది చనిపోయారు పిడుగుపాటు వల్ల. అదే 1967 నుండి 2002 వరకు అయితే సగటున ఒక ఏడాదికి ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో 38 మంది చనిపోయారు. ఈ యొక్క పిడుగుపాటు మరణాలలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిషా ఈ రాష్ట్రాలు ఎక్కువ పిడుగుపాటు మరణాలు జరుగుతూ ఉన్నాయి. బట్ 1967 నుండి ఈశాన్య రాష్ట్రాలు కూడా పిడుగుపాటు మరణాలు పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చెట్లను నరికేయడం, ఒక డీఫారెస్టేషన్, అడవి కోత గురి కావడం ఇలాంటి క్రమంలో కూడా పిడుగుపాటు జరుగుతున్నాయని చెప్పేసి ఈ నివేదిక చెప్పడం జరిగిందండి. సో ప్రతి పాయింట్ కూడా మన స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. విపత్తు విషయంలో కూడా డిజాస్టర్ పాయింట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్సెంగ్ మౌలిక అండి. సాల్సెంగ్ మారక అండి. మేఘాలయ మాజీ సీఎం 1993 సంవత్సరాలకు రికార్డు సాధించాడు అనమాట. 1988 నుండి 1993 వరకు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా గుర్తించబడ్డాడండి. కానీ అతను అంటే మేఘాలయలో స్థిరమైన ప్రభుత్వం లేదు, అంత అస్థిరమైన ప్రభుత్వాలు. ఫస్ట్ టైం మేఘాలయకి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాడు. 5 ఇయర్స్ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు పొందారు. కానీ వృద్ధాప్య కారణంగా మరణించడం జరిగింది. ఎవరంటే అతను సాల్సెంగ్ మౌరిక అనేవారు మరణించడం జరిగిందనమాట. వార్తల వ్యక్తిగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఎన్విరాన్మెంట్ పరంగా ఒక చెప్పుకోవచ్చు. ఒడిషా రాష్ట్రంలో ఇట్లా 13 జతల కాళ్ళ కొత్త ఉభయచర జీవిని కనిపెట్టడం జరిగింది. ఉభయచర జీవి అంటే ఏంటంటే ఇక్కడ నేలపైన బతుకుతుంది అండ్ సముద్రంలో నీళ్ళల్లో కూడా బతుకుతుంది. ఇప్పుడు మన ఆంఫిబియన్స్ అంటాం. అంటే ఇప్పుడు కప్ప ఉంది, కప్పలు ఉంటాయి, కప్పలు మనకు ఆంఫిబియన్స్ అని చెప్పేసి అంటాం. అది నేలల్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నీళ్ళల్లో కూడా ఉంటాయి. ఇలా కూడా ఒడిషాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయ సాగర్ అధ్యయన విభాగం వాళ్ళు గంజాం జిల్లా రంబా అనే ఒక సంబంధించినటువంటి ఒక పరిధిలో చిలకా సరస్సు అనేది ఉంది. మనకు తెలుసు చిలకా సరస్సు అనేది ఒక గొప్ప సంబంధించిన ఒక రామ్సర్ సైట్ కూడా, అది ఒక రామ్సర్ ప్రాంతం కూడా ప్రకటించడం జరిగింది. చిలకా సరస్సు ఒడిషాలో ఫేమస్ అయిన సరస్సు. ఇక్కడ 13 జతల కాళ్ళ కొత్త ఉభయచర జీవి. 13 జతల కాళ్ళు ఉంటాయి. అంటే 13 పేర్స్ అంటే మొత్తం ఎన్ని కాళ్ళు ఉంటాయి తెలుసా అండి? మొత్తం 26 కాళ్ళు ఉంటాయి. 26 కాళ్ళు అండి. 26 కాళ్ళు ఉన్నటువంటి జీవి అనమాట అది ఉభయచర జీవి. అందుకే దీనికి యాంఫీపాడ్గా ప్రకటించడం జరిగింది. యాంఫీబియన్స్ అంటే జనరల్గా ఏంటంటే నేలపైన భూమిపైన ఉండే వాళ్ళని యాంఫీబియన్స్ అంటాం. కానీ ఎక్కువ కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాంఫీపాడ్గా దీన్ని వర్గీకరించడం జరిగింది అనమాట. కాబట్టి ఇటీవల క్రింది ఏ రాష్ట్రంలో లేదా క్రింది ఏ సరస్సులో 13 జతల కాళ్ళ కొత్త ఉభయచర జీవి కనిపెట్టబడింది శాస్త్రవేత్తల చేత, ఈ బ్రహ్మపుర విశ్వవిద్యాలయ సాగర్ అధ్యయన విభాగం చేత అంటే అది ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా చూడాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కబడ్డీ స్టార్లకి కోట్లు 11 పీకేఎల్ వేలం పాట అండి. పీకేఎల్ అంటామండి. మరి 2014లో ఈ సీజన్ స్టార్ట్ అయింది. పీకేఎల్ అంటే ప్రో కబడ్డీ లీగ్ అంటారండి. ఐపీఎల్ లాగా ఇది కూడా మస్తు ఫేమస్ అయింది. ప్రో కబడ్డీ లీగ్ అంటాం. కబడ్డీని కూడా ఢిల్లీ ఒక పెద్ద స్థాయి అంటే మళ్ళీ గ్రామ స్థాయి తీసుకొచ్చింది. గ్రామ స్థాయి ఆట ఇప్పుడు మళ్ళీ గతంలో ఇప్పుడు మళ్ళీ గ్రామ స్థాయికి మళ్ళీ వెళ్ళిపోయింది పాట. ఈ యొక్క కబడ్డీ ఆట 7 క్రీడాకారులు ఉంటారు. మరి ఇదే ఈ విషయం అనేది కబడ్డీ స్టార్లకు కోట్లు. తమిళ తలైవాస్, హర్యానా స్టీలర్స్, గుజరాత్ జైంట్స్, తెలుగు టైటాన్స్, యూపీ యువదాస్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ ఇవి ప్రో కబడ్డీ లీగ్లో కొన్ని ఫ్రాంచైజెస్. ఇప్పుడు మన దగ్గర కూడా సన్ రైజ్ ఇప్పుడు ఐపీఎల్ చూడండి. ఇప్పుడు ఒక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ ఇలా అంటాం కదా. ఇలా లైక్ దట్ ఇక్కడ కూడా మనకి ప్రో కబడ్డీ లీగ్లో కూడా ఇలాంటి ఒక సంబంధించిన టీంలు ఉన్నాయన్నమాట. వీళ్ళు సచిన్ అనే ఒక క్రీడాకారుడికి, సచిన్ పేరు ఎక్కడున్నా సచిన్ అయిపోయాడండి. ఎందుకోసం అంటే క్రికెట్లో సచిన్ అంత
అవైలబుల్ ప్లేయర్. ఇక్కడ కూడా సచిన్, కబడ్డీలో కూడా ఒక సచిన్ ప్లేయర్ ఉన్నారు. తమిళ్ తలైవాస్ వాళ్ళు 2.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు ఒక సీజన్కి. ఇప్పుడు అక్టోబర్లో ప్రారంభం కాబోతుంది ఈ సీజన్, 11వ సీజన్, పీకేఎల్ సీజన్. మొహమ్మద్ రేజా, సో వీరికి హర్యానా స్టీలర్స్ వాళ్ళు 2.07 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. గుమన్ సింగ్ని గుజరాత్ జైంట్స్ వాళ్ళు 1.97 కోట్లకి. పవన్ సేరావత్ తెలుగు టైటన్స్ వాళ్ళు 1.725 కోట్లు కొనుగోలు చేయడం జరిగింది. భరత్ని అయితే యూపీ యోధాస్ వాళ్ళు 1.30 కోట్లు. మనీందర్ సింగ్, సో మరి బెంగాల్ వారియర్స్ వాళ్ళు 1.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అజింక్య పవార్ని మరి బెంగళూరు బుల్స్ వాళ్ళు 1.17 కోట్లు చేయడం జరిగింది. రాహుల్ చౌదరి ఒక మస్తు ప్లేయర్ ఉండే, మస్తు ప్యాంట్లు తీసుకొచ్చిండు చాలా, కానీ అతను ఎవరు కొనుగోలు చేయాలండి ఈసారి రాహుల్ చౌదరి. గుర్తుపెట్టుకోండి, ఇవందరూ ఎందుకని ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఇంపార్టెంట్ కాదండి, ఇక్కడ ప్లేయర్స్ ఏ క్రీడకు ఆడుతున్నారు ఏంది మనకి ఇంపార్టెంట్, టీం లేనిది కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఒక్కోసారి పీకేఎల్లో లేని టీం అంటాడు, కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కబడ్డీ క్రీడాకారుని కానివారు ఎవరు అంటారు, అలా మనం దీన్ని చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి వచ్చేసి రీసెంట్గానే మనం 33వ ఒలింపిక్ క్రీడలు ఓకేనా ఎంతో దిగ్విజయంగా జరిగినాయి. ఎక్కడ మనకి 2024 ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోనే. మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోనే మళ్ళీ అక్కడ ఇప్పుడు పారాలింపిక్స్ జరగబోతున్నాయి. పారాలింపిక్స్ అనేది ఏంటంటే ఇక్కడ పారా క్రీడాకారులు అంటే వికలాంగులు ఉన్నటువంటి క్రీడ, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడడం దివ్యాంగులు అంట. 1960లో ప్రారంభించారు. ఫస్ట్ టైం అయితే ఇటలీ రాజధాని రోమ్లో ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఒలింపిక్ క్రీడలు జరుగుతాయో అదే నగరంలో ఒక 2-3 రోజుల గ్యాప్తో, ఒక 5 రోజుల గ్యాప్తో పారాలింపిక్స్ కూడా జరుగుతాయి. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నారు ఇప్పుడు గ్యాప్. ఎందుకోసం అంటే ఇప్పుడు జూలై 26 నుండి ఆగస్టు 11, 2024 వరకు మనకి 33 ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 6, 2024 వరకు కూడా సో ఈ పారాలింపిక్స్ అనేది సేమ్ ఎక్కడైతే ఒక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 33 ఒలింపిక్ క్రీడలు జరిగాయి అక్కడే పారాలింపిక్ జరగబోతున్నాయి. భారతదేశం నుండి 84 మంది అథ్లెట్స్ పాల్గొనబోతున్నారు 12 క్రీడాంశాల్లో. ఒక గుర్తుపెట్టుకోండి. అయితే అదే మనకి ఒలింపిక్స్కి అయితే 117 మంది వెళ్ళారు. ఇక్కడ పారా ఒలింపిక్స్ మాత్రం 84 మంది క్రీడాకారులు ఆడుతున్నారు 12 క్రీడాంశాల్లో. ఇందులో మరి ఫ్లాగ్ బేరర్స్ ఎవరు మన ప్రారంభ కార్యక్రమంలో మన భారత త్రివర్ణ పతాకాన్ని ఆ విధంగా పట్టుకొని పోతున్న వారు ఎవరంటే షార్ట్ పుట్ క్రీడాకారులు అయినటువంటి భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ వీళ్ళిద్దరు కూడా పట్టుకోబోతున్న విషయం గమనించండి, మన ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు. అదే మనకి ఒలింపిక్ క్రీడల్లో ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నవారు పివి సింధు గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆచంట శరత్ కమల్ గారు. అదే క్లోజింగ్ సెరమనీలో అయితే మనకి ఫ్లాగ్ బేరర్స్కి ఎవరున్నారంటే మను బాకర్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొకరు వచ్చేసి మను బాకర్తో పాటు మరొకరు ఎవరంటే ఇక్కడ మను బాకర్ గారు, దాంతోపాటు పిఆర్ శ్రీజేష్. ఎవరంటే పిఆర్ శ్రీజేష్ అంటే మనకి హాకీ క్రీడాకారుడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలంటే మనకి పిటి ఉష. మరి జాతీయ పారా ఒలింపిక్ సంఘం ఉంటుంది. జాతీయ పారా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షులు ఎవరంటే దేవేంద్ర జజారి అండి, సో మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం 10 ఇది ఎన్నో పారా ఒలింపిక్స్ అంటే 17వది. ఎందుకోసం అంటే ఒలింపిక్ క్రీడలు అయితే 1896 సంవత్సరంలో ప్రారంభించారు ఒక ఆధునిక ఒలింపిక్ క్రీడలు క్రీశకం 1896లో. కానీ పారాలింపిక్స్ 1960లో ప్రారంభించారు కాబట్టి మనకి ఇది 17వ పారాలింపిక్స్ అయితే అది 33వ ఒలింపిక్స్. ఓకే, ఆ విషయం గమనించాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.